సూర్య ప్రేక్షకుల నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో రాష్ట్ర సైకాలజిస్టుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్న, అంతేకాకుండా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన చాలా కాలం నుంచి నాకు తెలిసి ఈ రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు. ఎంతోమంది డల్గా ఉన్న స్టూడెంట్లకు కానివ్వండి, మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, మనోధైర్యాన్ని నింపి ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మనతో ఉండడం మనకి అదృష్టం. ఈరోజు మన కోరిక మేరకు రాబోయే 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయాలంటే చాలా భయాలు ఉంటాయి. అవి పోగొట్టాలి అంటే ఏం చేయాలనే విషయం మీద ఆయనతో ఈరోజు చర్చిస్తాం. నమస్తే సార్. నమస్కారం. ఈరోజు 10th క్లాసు ఇంటర్మీడియట్ రాసే పిల్లలు వాళ్ళు ఎగ్జామ్కి పోబోతున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు, వచ్చే నెల 16వ తేదీ నుంచి 10th క్లాస్ పిల్లలు పరీక్ష రాయడానికి పోతున్నారు. ఈ టైంలో వాళ్ళకి ఎలాంటి సలహాలు, ఎలాంటి ఆహారం దగ్గర నుంచి కానివ్వండి, పరీక్షకు ప్రిపేర్ అయ్యే దగ్గర నుంచి కానివ్వండి, ఎగ్జామ్కి పోయే దగ్గర నుంచి కానివ్వండి, ఎలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు కానీ ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. రైట్ సార్, తప్పకుండా తెలియజేస్తాము. మొదటిగా పరీక్షలు అనే విషయాన్ని కానీ గమనిస్తే, పరీక్ష అంటే చాలామందికి భయం ఉంటుంది. ఓడిపోతామేమో, సక్సెస్ కాలేమేమో, జీవితం ఏదో అవుతాం, ఏమీ కాదండి. కానీ ఇది ఒక అవకాశం. ఈ పరీక్ష అనేది మీకు ఒక మంచి అవకాశం. 1 సంవత్సరం రోజులు మీరు చదివారు, విన్నారు, చూశారు, నేర్చుకున్నారు, కష్టపడ్డారు. ఇక ఫైనల్గా 3 గంటలు పరీక్ష రాయడం, విజయాన్ని పొందడం మాత్రం. మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. దానికోసం మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, ఇన్ని రోజులు చదివారు, ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి మీకు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చదివిన దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయండి. విన్నదాన్ని, నేర్చుకున్న దాన్ని ఇప్పటికీ మునిగిపోయింది ఏం లేదు. ప్రీవియస్ పేపర్స్ గట్టిగా ఒక 5 నుంచి 8 పేపర్స్ తీసుకోండి. ప్రీవియస్ మోడల్ పేపర్స్, వాటిలో ఉన్న అంశాలే మ్యాక్సిమం ఇవ్వడానికి చూస్తాను. ఇప్పుడున్న సిస్టమ్ కూడా మారిపోయింది. సిసిఈ సిస్టమ్ కానీ ఏదో దానికి సంబంధించిన రిలవెంట్ కంటెంట్ రాసినా కూడా మ్యాక్సిమం పాస్ చేయాలా, మంచి మార్క్స్ చేయాలా. ఒకప్పుడు చూడండి, తెలుగులో 100కు 60 వేసేవాడు, 60 వేస్తే చాలా ఎక్కువ. ఇప్పుడు 100కు 100 కూడా వేస్తున్నారండి. అంటే అవకాశం లిబరలైజ్ అయిపోయింది. అందుకని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. దీంతోపాటు పరీక్ష టైంలో మీరు వెళ్తున్నప్పుడు మీ హాల్ టికెట్ కానీ, మీ పెన్ను కానీ, మీరు రాస్తున్న ఎగ్జామినేషన్ ప్యాడ్ కానీ మీలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని అందించాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే, కొంతమంది ఏం చేస్తుంటారంటే ఓవర్ నైట్ ఉంటారండి, 2 గంటల వరకు, 3 గంటల వరకు. ఇవి అవసరం లేదు. వీలైనంత వరకు మ్యాక్సిమం ఎగ్జామినేషన్ టైం ఇంక ఈ రోజు నుంచి మ్యాక్సిమం 10:30, 11:30 మధ్యలో నిద్రపోండి. ఉదయాన్నే మీ ఇష్టం, 5కు లేస్తారో, 4కు లేస్తారో, 6కు లేస్తారో చదవండి. దీని ద్వారా సర్కాడియన్ రిథమిక్ అనేది డెవలప్ అవుతుంది. లేదంటే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి ఎగ్జామినేషన్లో మీరు చదివింది గుర్తుండదు. ఎవరైతే 2 గంటల వరకు, 3 గంటల వరకు చదివి ఏదో మేము ఉదరిస్తాము అని పోయినప్పుడు రేపు ఉదయం గుర్తుండదు. కారణం ఎందుకంటే వాళ్ళ యొక్క డోపమైన్ లెవెల్స్, సెరటిన్ లెవెల్స్ వీక్ అవడం ద్వారా మెమరీ లాస్ అవుతుంది. అందుకని ఇటువంటి వాళ్ళు మ్యాక్సిమం గమనించి అదేవిధంగా ఎర్లీగా లేచి చదవండి. దీని ద్వారా ఇష్టంగా చదవండి. 1 అవర్ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. దాంట్లో ఇంపార్టెంట్ ఏందో ఆల్రెడీ మీ సార్లు చెప్పినారు, వాటిని వేగంగా చదవండి. ఇంకొకటి ఏంటంటే, పుస్తకం ముందు పెట్టి వేరే ఆలోచనలు వస్తుంటాయి, ఇవన్నీ మీరు తీసేయాలి. దీన్ని కంట్రోల్ చేయడానికి మీలో ఒత్తిడి, యాంగ్జైటీ, టెన్షను, భయము, చదవగలనా, రాయగలనా, పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, నా పరిస్థితి ఏంది, వాళ్ళు అనుకుంటారు, ఇవన్నీ పక్కకు తీసేయండి. నువ్వే. అందుకోసం ఏం చేస్తారంటే, ఎగ్జామ్ టైంలో నువ్వు ఒక వారియర్గా ఉండకూడదు. యూ విల్ బికమ్ ఏ వారియర్, ఒక యోధుడుగా. ఎస్, నేను ఫేస్ చేస్తాను, ఐ కెన్ ఫేస్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు విన్నాం, ఇన్ని రోజులు విన్నాం. ప్రతిరోజు ప్రైవేట్ స్కూల్స్లో గమనించండి, ప్రైవేట్ కాలేజీలో గమనించండి, స్లిప్ టెస్ట్లని, డైలీ టెస్ట్లని, FA1 అని, SA1 అని, రకరకాల టెస్టులు, ఆఖరికి ప్రీ పబ్లిక్ అని ఇవన్నీ రాస్తున్నాం. ఇంక పబ్లిక్ ఇంకే భయపడాల్సిన అవసరం ఏముందండి. ఇంకా మీకు ఇన్విజిలేటర్ బాగా సపోర్ట్ చేస్తారు, ఇలా రాయండి, ఇక్కడ కూర్చోండి, డౌట్ ఉంటే అడగండి అని. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఫుడ్ విషయంలో వచ్చేసరికి చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎగ్జామ్ టైంలో నేను 2 రకాల కేటగిరీస్ పీపుల్ని గమనించాను. కొంతమంది టిఫిన్ చేయకుండా వెళ్తుంటారు, ఇది ఒక కేటగిరీ. టిఫిన్ కంపల్సరీగా చేయాలి. మీరు 2 ఎగ్స్ తింటారా, లేకుంటే 2 ఇడ్లీలు తింటారా, 3 ఇడ్లీ, ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి. ఏమీ తినకుండా వెళ్ళినప్పుడు మెటబాలిజంలో వేరియేషన్స్ వచ్చి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దయచేసి అంటున్నారు కదా సార్, ఇది ఫుడ్ హెవీగా తీసుకోవాలా లేకపోతే తక్కువగా తీసుకుంటే మంచిదే? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఎగ్జామ్ పోయేటప్పుడు కానివ్వండి, ఆ రోజు ముందు రాత్రి కానివ్వండి? రైట్. సాధారణంగా ఎగ్జామినేషన్ టైం అనేది తెలియకుండా పేరెంట్స్లోను, పిల్లల్లోనూ ఒక యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీని స్పైక్ చేసే ఫుడ్స్ తినొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాంగ్జైటీని స్పైక్ చేసే ఫుడ్స్లో టీలు కానీ, కాఫీలు కానీ,
అదేవిధంగా వచ్చేసరికి జంక్ ఫుడ్స్ కానీ బిర్యానీ కానీ మసాలాలు కానీ హెవీగా తిన్నప్పుడు ఏమవుతుందంటే నరాల మీద నర్వస్ సిస్టంలో హెవీ యాంగ్జైటీ ఏర్పడుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే రాత్రి కానీ ఉదయం కానీ లేదా పరీక్ష రాస్తామైనా ఒక కన్ఫ్యూజన్, బాడీ మైండ్ కంట్రోల్లో ఉండదు. అందుకని ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే ఉదాహరణకు బ్రేక్ఫాస్ట్ అనుకోండి, ఒక 3 ఇడ్లీలు లేదా 4 ఇడ్లీలు ప్రశాంతంగా తీసుకోండి. రెండోది మరీ ఎక్కువ కారాలు లేదా ఎక్కువ ఉప్పులు తీసుకోవద్దు. దీని ద్వారా ఏమవుతుందంటే యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతుంటాయి. నెక్స్ట్ తర్వాత మధ్యాహ్నం మీకు లిమిటెడ్గా తీసుకోండి. అదేవిధంగా నైట్ టైం తీసుకోండి. బెస్ట్ ఏంటంటే వారు ఎగ్జామినేషన్కి వెళ్తున్న సమయంలో డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ తీసుకోవడం ద్వారా రిలాక్స్ అవుద్ది. ఆకుకూరలు ఫుడ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే యాంగ్జైటీ లెవెల్స్ కంట్రోల్ అవుద్ది. ఈ విధంగా ఫుడ్స్ని కొంతమంది స్వీట్స్ ఎక్కువ తీసుకొని బిర్యానీ ఎక్కువ తీసుకుంటారు. ఈ బిర్యానీ ఇవన్నీ తీసుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్ లెవెల్స్ పెరుగుతాయి. కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఈ భయానికి పెట్రోల్ పోసినట్టు అవుతుంది. అందుకని వీలైనంత వరకు మన ఫుడ్స్లో అధిక జంక్ లేకుండా చూసుకోండి. మ్యాక్సిమం ఈ 15 రోజుల్లో ఈ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి న్యాచురల్గా ఉండే ఫుడ్ కానీ సాధారణంగా ఇంట్లో అమ్మ చేసే మంచి ఫుడ్, ఎక్కువ ఉప్పులు ఎక్కువ ఆయిల్స్ లేకుండా చేయండి. ఎగ్జామినేషన్ టైంలో మాత్రం ఓవర్గా తినద్దు. ఓవర్గా తింటే ఏమవుతుందంటే మత్తు స్టార్ట్ అవుతుంది. కొంతమంది 4 దోశలు తింటారు. ఈ దోశల్లో ఆయిల్ ఎక్కువ వేస్తారు. ఆయిల్ ఎక్కువ వేసినప్పుడు మత్తుగా ఉంది సార్, ఎగ్జామినేషన్లో స్పాంటానియస్గా ఉండలేకపోయింది. ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని కొన్ని ఫుడ్స్ అటువంటి వాటిని ఆయిల్ ఫుడ్స్ని కొంతవరకు స్లో చేయండి. మరీ ఓవర్గా తినొద్దు, తక్కువ తినొద్దు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వాళ్ళ ఎగ్జామ్ 9:30 కంటే ఎంత ఎర్లీకి వెళ్తే మంచిది? ఆ రోజు ఉదయం కానివ్వండి, దానికి ముందు రోజు కానివ్వండి, కొత్త ప్రశ్నలు ఏమైనా చదవచ్చా, పాతవే రివిజన్ చేసుకుంటే మంచిదే? రైట్ సార్, మంచి క్వశ్చన్స్ అడిగారు. మ్యాక్సిమం కొత్త క్వశ్చన్స్ని లెర్నింగ్ చేయడం లాస్ట్ డేస్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ స్వీకరించడం చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ మీకు టైం ఉంది. ఈ రోజు కూడా మీకు మునిగిపోయింది. ఎవరైతే ఈ సూర్య న్యూస్ ద్వారా ఈ ప్రేక్షకులు చూస్తున్నారో ఈ సెకండ్ నుంచి రైట్ నౌ ఇట్ ఈస్ ఎ ఛాన్స్. అందుకని కొత్తగా ఒక థియరీని మీరు ఎగ్జామ్ ముందు నేర్చుకున్నారు అనుకోండి, మీకు అవగాహన తక్కువ అవుతుంది. అందుకని ఫాస్ట్లో చదివిన ఛాయిస్ ఉంది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకని అటువంటి వాటిని తీసుకొని మీరు చదవడం. లాస్ట్ 1 రోజు 2 రోజుల్లో కొత్త ప్రయోగాలు చేయొద్దు. అందుకని ఈ రోజు నుంచి కావాలంటే చేసుకోండి, కానీ లాస్ట్ 1 or 2లో గతంలో నేర్చుకున్న దాన్ని రివిజన్ చేయండి. ఈ రివిజన్ని కూడా స్పీడప్ చేయండి. అందుకని మ్యాక్సిమం ఆ 7 పేపర్స్ 8 పేపర్స్ ప్రీవియస్ పేపర్స్, ఇంకా చెప్పాలంటే సిసిఈలో నిన్ను ఓన్గా ఈజీగా డెవలప్మెంట్ చేసే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ విధంగా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి ఒక 1 hour ముందు, హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తారు. వీళ్ళు పిల్లల మధ్య డిస్కషన్స్ రకరకాలు చేస్తుంటారు. నీకు అది వచ్చా, నీకు నాకు ఇది రాదు, ఇవి మాట్లాడుకోవడం మంచిదే, లేకపోతే సైలెంట్గా ఉండి ఎగ్జామ్ రాయడం మంచిదే? రైట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రతి వాళ్ళకు ఇది ఒక సీక్రెట్ అండి, అయినా కూడా ఓపెన్ చేసి చెప్తున్నాను. ఎప్పుడైనా నేను ఇలా ఈ ముద్ర వేసి మీ థైస్ మీద ఇలా పెట్టి ఇలా తలభాగాన్ని పైకెత్తి కళ్ళు మూసుకున్నప్పుడు మనిషి యొక్క మైండు, నర్వస్ సిస్టము ఒక 3 నుంచి 5 నిమిషాల తర్వాత రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ప్రశాంతత పొందడం స్టార్ట్ అవుతుంది. మనమేం చేస్తున్నామంటే ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 9:30కి అనుకోండి, 8కి వెళ్తున్నారు. 8కి వెళ్ళి ఆ డిస్కషను, ఈ ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్గా ఉంటుందా, ఈ సెంటర్లో కాపీలు జరుగుతాయా, ఈ సెంటర్లో డిఈఓ వస్తాడా, ఇవన్నీ అనవసరమైన విషయాలండి. వీటి గురించి మీరు అన్నెసరీ వాటిని ఒక్క టాపిక్ కూడా మాట్లాడదు. ఎందుకంటే ఇవి ఒకవేళ అక్కడ కష్టం అని అనుకో వీడు యాంగ్జైటీ ఫీల్ అవుతాడు, లేదా అక్కడ అందుకని దాని గురించి వదిలేసండి. మీరు ఏం చదివారో ఏం విన్నారో దాని మీద ఫోకస్ చేయండి. అవసరమైతే ఒక 5 minutes ముందు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ లాగా చెప్పండి, చేయండి. దీని ద్వారా స్ట్రెస్ తగ్గుద్ది, యాంగ్జైటీ తగ్గుద్ది. ఈరోజు నేను నేర్పించే ఏదైనా టెక్నిక్స్ కానీ మనం చెప్తే దాంట్లోంచి ఒక మనిషి 8 గంటలు రిలాక్స్గా ఉండడానికి, మీ నర్వస్ సిస్టమ్ మీ మైండ్ కోఆర్డినేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు అక్కడ అన్నెసరీ విషయాలు పెద్ద డిస్కస్ చేసుకోవద్దు. మరి 2 గంటల ముందెళ్ళి గంట ముందెళ్ళి డిస్కస్ చేసుకోవద్దు. మ్యాక్సిమం అక్కడ వీలైనంత వరకు ఎగ్జామినేషన్ సైకాలజీ ఏం చెప్తుందంటే ఎగ్జామినేషన్ బిఫోర్ 1 hour పీస్ఫుల్గా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి. ఉదాహరణకు ఒక చిన్న ఫోన్ వచ్చింది అనుకుందాం, మామయ్యకి ఏదో అయింది. ఈ మామయ్యకి ఏదో అయిందంటే వీడు పరీక్ష రాస్తున్న సమయాన్ని తెలియకుండా మామయ్యకి ఏదో అవుతుంది అంటే తెలియకుండా వాడి ఆలోచన స్వీకరించడం ద్వారా వాడి మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని 600కి 600 అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి ఈ ప్లాన్ స్టార్ట్ చేయండి. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళారు లేదా 40 minutes ముందు వెళ్ళారు, ప్రశాంతంగా ఉండండి. రెండోది ముందు ఇన్స్ట్రక్షన్స్ చదవండి, పీస్ఫుల్గా ఉండండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ మైండ్ మల్టిపుల్గా ఛాన్సెస్ హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి కొన్ని బాగా చదివిన ప్రశ్నలు ఉంటాయి, కొన్ని సరిగా రాని ప్రశ్నలు ఉంటాయి, కొన్ని ఎప్పుడో లైట్గా గుర్తున్న ప్రశ్నలు ఉంటాయి. ఏవి అటెంప్ట్ చేస్తే మంచిది ముందుగా? రైట్, ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైనా కూడా వీటిలో ఉండే ఒక గొప్ప, ఇదంతా మీకు ఆబ్జెక్టివ్ కాదు కాబట్టి డిస్క్రిప్టివ్. ఈ డిస్క్రిప్టివ్లో కంటెంట్ ఏంటంటే మీకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే ఇష్టమవుతుందో దాన్ని తీసుకొని రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4వ క్వశ్చన్ మీకు బాగొచ్చు, యూ రైట్ దట్ 4th. కారణం ఏంటంటే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, వెల్ బిగన్ డన్ ఈజ్ హాఫ్ డన్. కరెక్ట్గా మీరు ప్రారంభిస్తే సగం పూర్తయినట్టే. మీరు ఎత్తుకోవడం బాధతో, కొట్టివేతలతో, ఇబ్బందితో చేసేటట్టు ఒక ఇంప్రెషన్ అనేది ఉండదు. అందుకని మీరు ఇష్టంగా దానికి అనుగుణంగా మీకు వచ్చే వాటిని రాయండి, నెంబర్ వేయండి, రాయండి.
రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు అక్కడ ఏం అడుగుతున్నాడు, డిస్క్రైబ్ అడుగుతున్నాడా, ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాడా, లేదా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడా, దానికి సంబంధించిన ఇల్లుస్ట్రేషన్ అడుగుతున్నాడా, అసలు ఏం అడుగుతున్నాడు. డిఫైన్ అనే దాంట్లో మీరు డెఫినేషన్ని రాయకుండా ఏదంటే అది రాశారంటే ఆటోమేటిక్ 4కి మీకు 3 మార్కులే వస్తాయి. దీని ద్వారా హై స్కోరింగ్ చేయలేరు. అందుకని వాట్ హీ ఈజ్ ఆస్క్డ్, అక్కడ ఏమడిగారు దాని ప్రకారం అనుగుణంగా వెళ్ళండి. అలా రాస్తున్నప్పుడు రెండవది మీరు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ సెక్షన్ రాయండి. అదేవిధంగా నెంబర్ రాయండి. ఆ నెంబర్కి మ్యాథమెటిక్స్లో అయితే సొల్యూషన్ అని రాయండి, ఇంగ్లీష్లో లేదా మిగిలిన వాటిలో ఏ అయితే ఆన్సర్ అని రాయండి, తెలుగులో జవాబు. ఇలా రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్ ఏదైనా కూడా పర్వాలేదు, వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ప్యాటర్న్ ఉంటుంది, ఎన్ని మార్కులు ఏందనేది. అందుకనే ఇంకా ఒక విషయం ఏంటంటే చాలామంది చేసే భయంకరమైన తప్పు, లాంగ్వేజ్లో 1 మార్క్ ఇచ్చుంటాడు, ఏదైనా కవి పరిచయం ఏదైనా 1 మార్క్, ఈ 1 మార్క్కి 10 లైన్లు రాస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఒపీనియన్, పెర్సెప్షన్ ఆఫ్ ది స్క్రూట్నర్, అంటే ఆ రుద్దే వ్యక్తి లేదా దానికి సంబంధించిన చేసే వ్యక్తి ఎలా ఉంటుందంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరేందని అడిగారు, నీ పేరేందని అడిగితే మా అమ్మ ఇది సార్, మా నాన్న ఇది సార్, లేకుంటే ఇంకోటి అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే వినడానికి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. అలాగే ఏంటంటే వన్ లైన్ రాయమన్నాడు, లేదా 2 లైన్లు, మీరు 2 కాబట్టి 4 రాయండి. మీరు 14 లైన్లు రాశారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది, ఇంప్రెషన్ ఉండదు, అతను కరెక్ట్గా కంటెంట్ రాయలేదని అతనికి ఒక రకమైన బోర్ ఫీలింగ్ మీ పట్ల కలుగుతుంది. అందుకని క్వశ్చన్ మీరు 2 మార్కులు రాశారా 4 మార్కులు రాశారా ఏది రాసినా కూడా అక్కడ మెన్షన్ చేయండి. మీరు రాసిన దానికి ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు డయాగ్రామ్ కూడా ఉంటుంది కదా, డయాగ్రామ్ బాగా గీయాల్సిన అవసరం ఉందా, రఫ్గా గీస్తే పర్లేదా? యాక్చువల్గా మ్యాక్సిమం టీచర్స్ ఎలా కోరుకుంటారంటే డయాగ్రామ్ మ్యాక్సిమం పూర్తిగా మీరు ప్రింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు, కనీసం దానికి అనుగుణంగా ఒక 80% దాన్ని రీచ్ అవ్వాలి. ఇప్పుడు గుండె ఉంది, గుండె ఒక ఏ షేప్ ఉంటుందంటే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉందనుకుందాం, ఒక క్రానిక్ షేప్లో ఉందనుకుందాం, శంకు ఆకారంలో ఉందనుకుందాం. మీరు శంకు ఆకారం కాకుండా యాపిల్కాయ ఆకారం పెట్టారనుకోండి, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం రీచ్ అవ్వండి. దీంతోపాటు కంపల్సరీగా దానికి వెయిటేజ్ పెరగడానికి మీరు ఇలిస్ట్రేషన్, దాని పార్ట్స్ని లేబుల్ ద పార్ట్స్ మాత్రం చేస్తే ఆ రుద్దేవాడికి ఓహో ఇది పరిస్థితి, కొంత అవగాహన ఉంది. మీరు ఆ దిశలో 100% వెళ్ళకపోయినా కూడా 80% రీచ్ అవ్వడానికి మీరు ప్లాన్ చేయండి. అలా ప్లాన్ చేస్తే పార్ట్స్ని మీరు కానీ సపరేషన్గా పెడితే ఇంప్రెషన్ బాగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంత బాగా చదివినా కూడా ప్రజెంటేషన్ సరిగా లేకపోతే మార్క్స్ రావని మీరు అంటారు. ఎస్ సార్. సో దానికి వీళ్ళు ప్రజెంటేషన్ బాగుండడానికి ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఎగ్జామినేషన్కి పోయే ముందు కానివ్వండి, తర్వాత వాళ్ళు తీసుకునే ఫుడ్లో కానీ మంచి సజెషన్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ అయిన తర్వాత వీళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, నాకు సరిగా రాశానా రాయలేదా ఏమవుతుందంటే రకరకాల మనుషులు ఉంటారు. ఈ ఒత్తిడి వల్ల వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మొదటిగా పరీక్షలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రం, జీవితం కాదండి. సార్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఏమీ కాదు. ఫెయిల్ అయితే ఏమవుతుందండి, నెక్స్ట్ అటెంప్ట్ రాసుకుంటాం, అంతకన్నా మునిగేదేం లేదు. అసలు ఇప్పట్లో ఫెయిల్ అనే కాన్సెప్ట్ కూడా ఉండదు. ఎప్పుడు అసలు మనం కాలేజీకి పోకుండా స్కూల్కి పోకుండా ఏదో రాసామంటే ఫెయిల్ అవుతాం. కానీ వాడికి టెన్షన్ ఉంటుంది, బాగా చదివి ఫెయిల్ అయ్యాం సార్, బాగా చదివి స్కోరింగ్ రాలేదు అన్నవాడికి బాధ ఉంటుంది. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ అటెంప్ట్ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ దాంట్లో నుంచి మీరు కంపల్సరీగా నేర్చుకోవాలంతే. ఏం జరిగింది, ఎందుకు సరిగా డిసిప్లిన్ లేదు, స్ట్రాటజీ ఎందుకు పెట్టలేదు, ప్లానింగ్ ఎందుకు పెట్టలేదు, హార్డ్ వర్క్ ఎందుకు చేయలేదు, దీన్ని గమనించి వెంటనే ఇంటర్మీడియట్లో నెక్స్ట్ స్టడీలో మీరు దాన్ని రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు యు ఆర్ సక్సెస్. మీ యొక్క గ్రాఫ్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, లేదా మీది పీక్ స్టేజ్లోకి వెళ్తుంటుంది. అంటే ఒకదాని లోపాన్ని మీరు గమనిస్తూ చేయాలి. రెండవది ఈ సూయిసైడ్స్, కొంతమంది నాకు మార్కులు తగ్గాయి, లేదా నాకు ఫస్ట్ క్లాస్ రాలేదు, ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుంచుకోండి, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచిన మీ అమ్మ మీ నాన్న నువ్వు బతికి ఆరోగ్యంగా ఉండడం అదొక్కడే చాలు అంతే. అంతేగాని నాకు మార్కులు తగ్గాయి నేను పోతున్నాను, ఇవన్నీ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఛాన్స్ ఉంది. దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. ఫెయిల్యూర్ కాదు అది, నువ్వు కరెక్ట్గా చేయలేదు కాబట్టి నీ ఫీడ్బ్యాక్ సరిగ్గా రాలేదు. అందుకని నువ్వు కరెక్ట్గా చదవడానికి ప్లాన్ చేయి. రెండవది ఏదో అయిపోతుంది, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. సైకాలజిస్టులను సంప్రదించవచ్చు, టీచర్లతో మాట్లాడవచ్చు, గురువులతో మాట్లాడవచ్చు, తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు. 2 రోజులు ఉంటుంది, ఏమయ్యా ఫెయిల్ అయ్యామంటే ఫెయిల్ అయ్యానని చెప్పు, తప్పేం లేదు. ఏదో పాస్ అయ్యంటే పాస్ అయ్యని చెప్పి, లేదు 2 రోజులు ఇంట్లో కూర్చో, అంతకనే ఏమి లేదు. ఎవ్వరూ చావాల్సిన అవసరం లేదు, మార్కులు తక్కువ వచ్చాయని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నో అవకాశాలు ఈరోజు ఇప్పటికి కూడా మీరు ప్లాన్ చేసినా మీ పర్సంటేజ్ 60% ఉన్నా కూడా మైండ్ని కానీ బాగా ఉపయోగించుకోగలిగితే 90% మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది ఒక చిన్న పార్ట్ అంతే, లైఫ్లో ఒక పార్ట్. కానీ అది ఒక ప్రామాణికమే కాదంటలేదు. కానీ ఈ ప్రామాణికంలో ఇది నాకు జరగలేదు అని చెప్పి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీలో మరింత మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మీ అద్భుతమైన ప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు మంచి అమూల్యమైన సలహాలు మా స్టూడియోకి వచ్చి విద్యార్థులకు ఇచ్చారు. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా, మీకు ఇంకా క్లారిటీ కావాల్సి వచ్చినా కూడా మీరు మన నెల్లూరులో కృష్ణ చైతన్య కాలేజ్ ఎదురుగా మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. డాక్టర్ గారు అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటారు. మీకు నంబర్ కూడా
మన ఛానల్లో డిస్ప్లే చేస్తాము. ఎలాంటి సలహాలు ఉన్నా ఫోన్ చేయండి, లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవండి. మీకు దీనికి పెద్ద ఖర్చు అవుద్దనేం కాదు. సార్ మా స్టూడియో పేరు చెప్పారు, నా వస్తే మీరు కన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళు కొంచెం బాగా Definitely sir, తప్పకుండా చేస్తాను సార్. వాళ్ళు ఈ దేశానికి భవిష్యత్తు కాబట్టి Yes. ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.